సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈ సంవత్సరం ఒక ఎక్సైటింగ్ ఇన్వెస్ట్మెంట్, కొత్త రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ రీసెంట్గా వచ్చింది. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఒక 6 to 8 months నుంచే లాంచ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఏమో పేరు అనౌన్స్ చేశారు, దాని స్కీమ్ మెథడ్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అనౌన్స్ చేశారు. ఆ కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పేరే ఎస్ఐఎఫ్ అంటాము, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఈ ఎస్ఐఎఫ్స్ అంటే ఏంటి, ఎస్ఐఎఫ్స్ ఎవరికి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఎస్ఐఎఫ్స్ అవసరం వచ్చింది, ఇప్పటివరకు లాంచ్ అయిన ఎస్ఐఎఫ్స్ ఏంటి, ఎన్ని స్కీమ్లు, ఎలాంటి కేటగిరీ ఏంటి అనేదాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూసుకుంటే ఎస్ఐఎఫ్స్ కన్నా ముందు పరిస్థితి ఏంటి, ఇది ఎందుకు వచ్చిందని తెలుసుకుంటే, మామూలుగా ఒక ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఉండే, ఇవి ఏంటంటే అందరికీ యాక్సెసిబుల్, ప్రతి ఒక్కరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉండేట్టు. అండ్ కాకపోతే ఒకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇవి లాంగ్ ఓన్లీ స్ట్రాటజీస్. ఇక్కడ ఓన్లీ ఒక స్టాక్ని కొని వెయిట్ చేయడము, లేదంటే క్యాష్లో కూర్చోవడమే ఫండ్ మేనేజర్కి ఆప్షన్స్ అనమాట, ఇంకా వేరే ఆప్షన్స్ లేకుండే. సో ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఈ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇంకా ఎటువంటి స్ట్రాటజీస్ లేవు, అన్నీ కూడా వెయిట్ చేయడమే, కొనేసి లాంగ్ ఓన్లీ వెయిట్ చేయడమే. దెన్ ఇది కన్నా కొంచెం ఎక్కువగా డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇన్వెస్ట్ చేద్దాము, కొంచెం అడ్వాన్స్ స్ట్రాటజీస్ వాడుకుందామంటే నెక్స్ట్ బెటర్ వుడ్ బి పిఎంఎస్, ఏఎఫ్స్. ఇక్కడ కూడా ఏంటంటే ఒక 50 లక్షలు మినిమం పిఎంఎస్ కేసులో, ఏఎఫ్ కేసులో ₹1,00,00,000 వరకు మినిమం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవేంటి మోర్ ఆఫ్ హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ మాత్రమే యాక్సెసిబుల్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఏంటంటే పిఎంఎస్లో కాకపోతే మనకు నచ్చిన ఆర్ మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉండింది. కొన్ని కేసుల్లో నాన్ డిస్క్రిషనరీ అయితే ఫండ్ మేనేజర్ కూడా మన ఇన్పుట్స్ తీసుకునే అవకాశాలు ఉండే. కానీ అక్కడ కూడా లాంగ్ షార్ట్ కానీ అంటే ఓన్లీ లాంగ్ ఓన్లీ ఉండేటి పిఎంఎస్లో. కాకపోతే ఏఎఫ్స్లో మాత్రం ట్రెడిషనల్లీ ఇంతకు మొదటి నుంచి కూడా లాంగ్ షార్ట్ ఫండ్స్ కూడా ఉన్నాయి, 2 రకాలు. సో డెరివేటివ్స్ను కూడా వాడుకొని హెడ్జ్ పొజిషన్ కానీ అన్హెడ్జ్డ్ పొజిషన్ కానీ ఫండ్ మేనేజర్ మనకు రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉండింది. మార్కెట్ పడ్డప్పుడు కూడా రిటర్న్స్ వచ్చేట్టు, ఆర్ మార్కెట్ పడ్డప్పుడు పుట్ ఆప్షన్స్ వాడుకొని పోర్ట్ఫోలియో నెగిటివ్లో వెళ్లకుండా కాపాడుకునే అవకాశాలు ఇంతకుముందు ఏఎఫ్లో ఉండింది. ఈ రెండింటికి మధ్యలో అంటే చిన్న అమౌంట్కి అండ్ ఈ ప్రోడక్ట్ మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా ఉండింది. ఈ గ్యాప్ 10 lakhs నుంచి 50 lakhs మధ్యలో అన్రెగ్యులేటెడ్ మార్కెట్. సో చాలామంది ఏంటంటే మీ డబ్బులు తీసుకొని మేము జనరేట్ చేస్తాం, రిటర్న్ చేస్తాము అని ఇలాంటి స్కీమ్లు వాట్సాప్లో కానీ ఆర్ మన టెలిగ్రామ్ ద్వారా రకరకాల ఇవి ఎక్కువగా అయిపోయాయి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి సెబీ ఏంటంటే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ తీసుకొచ్చింది, దాని పేరే ఎస్ఐఎఫ్ అనమాట. సో ఈ ఎస్ఐఎఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్, లైక్ ఏఎఫ్స్, పిఎంఎస్, ఇది కూడా సెబీ రెగ్యులేటెడ్. సో ప్రతిదీ కూడా సెబీ చెప్పాకే రిజిస్ట్రార్ కానీ కస్టోడియన్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సెబీ ఆధ్వర్యంలో జరుగుతాయి. సో దేర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇవి మ్యూచువల్ ఫండ్ నుంచి డిఫరెన్స్ ఎట్లా అంటే ఒక 10 లక్షలు మినిమం అనమాట. సో ప్రతి ఒక్కరికి కాదు, ఒక్కొక్క ఒక్కొక్క ఫండ్ హౌస్లో మినిమం 10 లక్షలు ఒక దగ్గర పెట్టాలంటే, కావాలి అంటే ఇంకో దగ్గర పెట్టాలంటే మళ్ళీ ఇంకొక 10 లక్షలు ఇంకొక కంపెనీలో పెట్టాలంటే. సో ఇందులో ఏంటంటే మీకు లాంగ్ షార్ట్ స్ట్రాటజీస్ కూడా ఎనేబుల్ అవుతాయి. 75% లాంగ్, 25% షార్ట్ స్ట్రాటజీస్ కూడా వాడుకొని ఫండ్ మేనేజర్ మనకి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో దీర్బై ఏంటంటే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్లో కూడా వాడుకొని మనకి మార్కెట్స్ పడ్డప్పుడు కూడా రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం, ఆర్ సైడ్ వేస్ ఉన్నప్పుడు, ఆర్ మార్కెట్ ఎటువైపు క్లియర్ డైరెక్షన్ లేనప్పుడు కూడా మనకు రిటర్న్స్ జనరేట్ జరగచ్చు ఈ ఎస్ఐఎఫ్ ద్వారా. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు లాంచ్ అయిన కొన్ని ఫండ్స్ రకాలు చూద్దాము. ఒకటి లాంగ్ షార్ట్ ఈక్విటీ. మోస్ట్లీ ఇవి ఏంటంటే ప్రైమరీలీ లార్జ్ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ ఎటువంటి డైరెక్షన్లో అయినా వస్తాయి, బికాస్ 75% లాంగ్ ఉంది, 25% షార్ట్ ఉంది కాబట్టి. అట్లాగే డెట్ ఇంకా
రాలేదు, రాబోతా ఉంది. థీమాటిక్ సెక్టర్ ఫండ్స్ కూడా రాబోతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఫండ్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో క్వైట్ అ ఫ్యూ ఫండ్స్ రాబోతా ఉన్నాయి. అందులో మనం చూసుకుంటే ఇప్పుడు వరకు ఆల్రెడీ లాంచ్ అయినవి ఆర్ కొన్ని కంపెనీస్ ఏవైతే వచ్చాయో చూద్దాము. సో లాంగ్ QSIF వాళ్ళు ఎక్స్ టాప్ 100 అనే ఫండ్ కూడా రిలీజ్ చేశారు. ఇదేంటంటే టాప్ 100 కంపెనీస్ కాకుండా 101 అండ్ ఆ పైన ఫండ్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఫండ్ అనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ అ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. ఆ తర్వాత వాళ్ళు హైబ్రిడ్ రిలీజ్ చేశారు. తర్వాత SBI మ్యాగ్నమ్ అని తను SIFకి వచ్చింది. ఆల్టివా అని ఇడెల్వైజ్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్, అలాగే అరుదా అని బంధన్ మ్యూచువల్ ఫండ్, అట్లాగే డివినిటీ అని మన ITI మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చాయి. ఆ తర్వాత రీసెంట్గా 361 యాసెట్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి డైనా అని, ఇప్పుడు టాటా మ్యూచువల్ ఫండ్ టైటానియం SIF అని, అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ISIF, అట్లాగే సఫైర్ అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, అట్లాగే ఆదిత్య బిర్లా, ఇప్పుడు ఒక 8 నుంచి 9 కంపెనీస్ SIFస్తో ముందుకు వచ్చాయి. ఈవెన్ ద వెల్త్ కంపెనీ కూడా వచ్చింది కొత్తగా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోర్ ఆర్ లెస్ కరెంట్లీ ఈక్విటీ ఆర్ బ్యాలెన్స్డ్, అలాగే కొత్తగా యాసెట్ అలొకేటర్ ఫండ్ అనేది 3 రకాలు, మళ్ళీ ఇంకోటి మల్టీ యాసెట్ అలొకేటర్ ఫండ్ కూడా వచ్చాయి. 4-5 రకాలు ఫండ్స్తో మార్కెట్లోకి వచ్చాయి. అండ్ ఇవన్నీ కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో, అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, ఈవెన్ మార్కెట్ ఓన్లీ లాంగే కాకుండా లాంగ్ షార్ట్ స్ట్రాటజీలో కూడా డబ్బులు సంపాదించాలనుకుంటే ఇట్స్ అ గుడ్ క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ SIF. ఇప్పటివరకు లాంచ్ అయిన ఆల్రెడీ కొన్ని ఫండ్ చూసుకుంటే కూడా నేను చెప్పినట్టు ఈడెల్వైజ్ వాళ్ళది ఓన్లీ హైబ్రిడ్ లాంచ్ అయింది. ఆదిత్య బిర్లా వాళ్ళది కూడా హైబ్రిడ్ లాంగ్ షార్ట్, అట్లాగే బంధన్ అరుదా వాళ్ళది SIF అది కూడా లాంగ్ షార్ట్ ఫండ్ స్టార్ట్ అయింది. డివినిటీ వచ్చేసి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్, అంటే టాప్ 100 ఫండ్ అనుకోండి. దెన్ డైనా SIF వాళ్ళది మల్టీ యాసెట్ అలొకేటర్ ఫండ్ వచ్చింది. ఇది లాంగ్ షార్ట్ వచ్చింది, మల్టీ యాసెట్ కొంచెం డిఫరెంట్ ఇక్కడ వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ మల్టీ యాసెట్ కన్నా. ఇక్కడ మల్టీ యాసెట్లో రీట్స్ ఉంటాయి, ఇన్విట్స్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు, అండ్ ఈక్విటీ ఉండొచ్చు, డెట్ ఉండొచ్చు. సో మల్టీ యాసెట్, ట్రూలీ మల్టీ యాసెట్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మోర్ డైనమిక్ నేచర్ కూడా ఉంది. ఇక్కడ కూడా లాంగ్ షార్ట్ ఉంది కాబట్టి మచ్ బెటర్ రిటర్న్స్ జనరేషన్ అండ్ ఆల్సో లెస్ వొలటిలిటీ పాసిబుల్ ఇక్కడ అనమాట. దాంతోపాటు ఐప్రూ SIF వాళ్ళు కూడా అటు హైబ్రిడ్ లాంగ్ షార్ట్ 2 అండ్ ఎక్స్ టాప్ 100 3 ఫండ్స్తో వచ్చారు. అట్లాగే మ్యాగ్నమ్ SBI కూడా వచ్చింది. అండ్ దెన్ టైటానియం హైబ్రిడే ఉంది. QSIF 3 రకాల ఫండ్స్, ఇప్పుడు కొత్తగా యాసెట్ అలొకేటర్ కూడా వచ్చారు. సో తీరా చూస్తే ఏంటంటే ఒక 1.5-2 months బ్యాక్ నుంచి ఇప్పుడు చూసుకుంటే వీ హ్యావ్ అట్లీస్ట్ ఒక టోటల్ కలిపి ఒక 15 నుంచి 20 ఫండ్లు ఆప్షన్స్ ఉన్నాయి SIFలో. సో ఇంకా పోను ఇంకా వస్తాయి. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ డౌన్లో ఉంది కాబట్టి ఈ టైంలో ఎంటర్ అవుతే మీ దగ్గర క్యాపిటల్ ఉందనుకోండి 10 లక్షల అబోవ్, వీ హ్యావ్ మచ్ గుడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు గుడ్ టైం టు ఎంటర్ ఆల్సో. ఫండ్ మేనేజర్ కూడా మేనేజ్ చేసుకొని ఇప్పుడు ఎంటర్ చేసుకొని మంచి రిటర్న్స్ జనరేట్ చేసుకునే అవకాశం షార్ట్ టర్మ్లో ఉంది. అండ్ ఎట్ ద ఎండ్ బిల్టినే అందులో 25% వరకు డెరివేటివ్స్ వాడుకొని అన్హెడ్జ్డ్ షార్ట్స్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇట్స్ అ గుడ్ టైమ్ టు ఎంటర్ అనమాట. సో ఇక్కడ మనం నేను చెప్పినట్టు స్ట్రాటజీస్ చూస్తే కూడా లాంగ్ షార్ట్ స్ట్రాటజీలో అప్ టు 25 వరకు షార్ట్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అన్హెడ్జ్డ్ ఇంపార్టెంట్, ఇక్కడ హెడ్జింగ్ కాదు, అన్హెడ్జ్డ్ చేసుకోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఆప్షన్ లేదు. యాసెట్ ఫ్లెక్సిబిలిటీ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్కి కూడా ఇచ్చారు, స్ట్రక్చర్డ్ డెట్కి ఇచ్చారు, అన్లిస్టెడ్ సెక్యూరిటీస్కి ఇంకా ఇవ్వలేదు, బట్ ఇవ్వబోతున్నారు. దెన్ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే ఇది. 10 లక్షలు అందరూ పెట్టలేరు. సో అండ్ 10 లక్షల కన్నా తక్కువ ఉంటే విత్డ్రా చేసినప్పుడు కూడా మనకు టైం ఇస్తారు, లేకపోతే మళ్ళీ 10 లక్షలు ఉండాల్సిందే, మినిమం 10 లక్షలు ఉండాల్సిందే. సో అందుకోసం ఇది అందరికీ పనికిరాదు. సో ఇక్కడ చూసుకుంటే అడ్వాంటేజ్ జస్ట్ క్విక్గా చెప్పేస్తాను. ఒకటి, ఆల్ వెదర్ రిటర్న్స్, మార్కెట్ పడ్డప్పుడు రిటర్న్స్ వస్తాయి. ఆల్టర్నేట్ స్ట్రాటజీస్ అన్నింటికీ వాడుకోవచ్చు, అన్నిటినీ ఇన్వెస్ట్ చేస్తారు. లోవర్ ఎంట్రీ బ్యారియర్ వెన్ కంపేర్ టు PMS AIFs కన్నా 10 లక్షల్లో సరిపోతుంది. అండ్ రెగ్యులేటెడ్ సేఫ్టీ నెట్, ఇంపార్టెంట్. సేఫ్టీ అనేది లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, బట్ అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ మాత్రం ట్యాక్సేషన్ ఈజ్ లైక్ మ్యూచువల్ ఫండ్. PMSలో అలా కాదు, AIFలో అలా కాదు, బట్ SIFలో మాత్రం నీకు ట్యాక్సేషన్ మ్యూచువల్ ఫండ్ లాగా ఉంటుంది, రిటర్న్స్ మాత్రం AIF లాగా కొన్ని స్ట్రాటజీస్ కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఓన్లీ భయం అంటే అందరికీ ఇది కొత్త ప్రోడక్ట్ కదా, ఏమైనా
రెగ్యులేటేషన్ రిస్క్ ఉందా ఏమైనా, ఎటువంటిది లేదు. ఎందుకంటే ఇవి కూడా మ్యూచువల్ ఫండ్సే రన్ చేస్తూ ఉన్నాయి. సో మనకి ఎటువంటి భయం లేదు, సెబీ ఓవర్ సైట్ ఉంది. సో ఎవరికి కావాలి అంటే సంబడి విత్ 25-30 ల్యాక్స్ ఆర్ మోర్ పోర్ట్ఫోలియో ఉంటే ఏంటంటే ఒక ఎస్ఐఎఫ్ పెట్టుకుంటే మంచిది. అట్లీస్ట్ పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ, వొలటిలిటీ తగ్గుతుంది, స్టెబిలిటీ వస్తుంది. సేమ్ వే ఎవరైతే క్యాపిటల్ మీద కొంచెం మంచి రిటర్న్స్ రావాలనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్ కన్నా ఒక 1 or 2% ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళకి, అండ్ ఎవరైతే మార్కెట్ పడ్డప్పుడు కూడా పడుతున్న సిచ్యువేషన్లో కూడా నాకు రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకి ఇది గుడ్ టైం అనమాట. సో మనం చూసుకుంటే ఫ్యూచర్లో ఎస్ఐఎఫ్ అనేది ఈ ఎరాలో చాలామంది మోర్ పీపుల్ పెట్టబోతూ ఉన్నారు. అండ్ దీనికి కూడా ఎవరు దొరికితే వాళ్ళు కాదు, రెగ్యులేటెడ్ పాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీ డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించండి, ఆర్ ఏమైనా డౌట్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎస్ఐఎఫ్స్ ఆర్ ఎక్సైటింగ్. మార్కెట్స్ పడ్డప్పుడు కూడా రిటర్న్స్ జనరేట్ చేయడం అనేది 25% క్యాపిటల్ అందులోంచి అలొకేషన్ ఇచ్చారు కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఒక మంచి కేటగిరీ అవ్వబోతూ ఉంది. మనకి ఇన్వెస్ట్ చేసుకుని మంచి రిటర్న్స్, స్టేబుల్ రిటర్న్స్ రావడానికి ఇంకొక కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది. మంచిగా యూజ్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్తో గ్రో అవ్వడానికి అవకాశం ఉంది ఎస్ఐఎఫ్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.